హలో నమస్తే, వెల్కమ్ టు మీ మానస కిచెన్. ఇదైతే సర్వపిండి. నేను కొంచెం డిఫరెంట్గా చేశాను, చూసేయండి. ఇలా చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, సౌండ్ చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా అయితే సింపుల్గా ట్రై చేసుకోండి. ఫస్ట్ అయితే నేను పల్లీలు వేయించుకున్నా. మిక్సీలో ఈ పల్లీలు అయితే వేసుకోవాలి. వేయించుకున్న పల్లీలు అయితే వేసుకోండి. కొన్ని పల్లీలు అయితే పక్కకు పెట్టుకోండి వేయించుకున్నాయి. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి నేను ఒక 5 to 6 తీసుకుంటున్నా. మీరు స్పైసీని బట్టి తీసుకోండి. మనం ఇందులో ఈ సర్వపిండిలో కారం అయితే యాడ్ చేయము. పచ్చిమిర్చితోటే మనకి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. సో మీరు స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఆనియన్. సో మనము తెలంగాణ స్టైల్ సర్వపిండి అంటే నార్మల్గా ఉల్లిగడ్డలు కోసి బియ్యపిండిలో వేసేసుకొని చేసుకుంటాం కదా. కొందరు చిన్నపిల్లలు ఇవన్నీ ఉల్లిగడ్డలు పారేయడాలు అట్లా చేస్తూ ఉంటారు కదా. సో ఇలా మిక్సీ బట్టి మనం చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నా. అలాగే కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకున్నాను. అండ్ 1 స్పూన్ సాల్ట్. జీలకర్ర కూడా ఒక చెంచా తీసుకోండి. ఇక్కడ వెల్లుల్లిపాయలు ఒక 5 to 6 తీసుకోండి. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదైతే మిక్సీ పట్టేసుకున్న పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడైతే పిండిని అయితే మనం కలుపుకుందాం. ఇక్కడ 2 కప్పుల వరకు నేను బియ్య పిండిని అయితే తీసుకున్నాను. ఇది చక్కటి ఈవినింగ్ స్నాక్, మన టీ టైంలో అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆంధ్ర వాళ్ళు ఎవరైనా తెలియకుండా కూడా ఇది ట్రై చేయండి, మీరు చాలా ఇష్టపడతారు దీన్ని. సో నేను వేయించిన పల్లీలు కొన్ని పక్కకు పెట్టుకున్నా కదా, అవైతే గిన్నెలో యాడ్ చేసుకున్నాను. చేతితోటి మనం పల్లీలని ఇట్లా స్మాష్ చేసి వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే మనం బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడైతే నేను కొంచెం శనగపప్పు వేసుకున్నా. అలాగే నువ్వులు ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. నువ్వులు ఎక్కువ తినే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు ఒక రెమ్మ అయితే వేసుకున్నా. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా పిండిని అయితే మంచిగా బాగా లూజ్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా స్మూత్గా మంచిగా పిసుక్కోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేయండి. వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా పిసుక్కోవాలి. సో ఫైనల్గా అయితే ఇలా రావాలి. బాగా గట్టిగా కాకుండా మనకి గిన్నెకి మనం పెట్టేలాగా అంత క్వాంటిటీలో అయితే మనం చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక గిన్నెకి ఆయిల్ రాసి నేనైతే ఒక పెద్ద ముద్ద తీసుకున్నా. ఇదైతే ఒత్తుకుంటున్న గిన్నెకి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేసుకోండి. గిన్నెకి మంచిగా మందంగా తినేవాళ్ళు కొంచెం మీరు ఎలా ఇష్టపడతారో అలా. నాకు క్రిస్పీగా కొంచెం ఎక్కువ కాల్చితే ఇష్టం సర్వపిండి. సో మీకు మందంగా ఉండి అలా ఉండాలన్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు. మనం చేతితోటే కదా చేసేది. సో ఇలా చేశాక హోల్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. సో మనకి మధ్యలో కూడా సర్వపిండి అనేది బాగా కాలుతుంది, మంచిగా కాలిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్ పోస్తాం కదా, సో మధ్యలో హోల్స్లో కూడా వెళ్ళి గిన్నె పిండి అయితే మంచిగా కాలుతుంది. దీన్ని గిన్నె పిండి, సర్వపిండి అని రకరకాలుగా అంటారు. సో నేనైతే ఇలా కొంచెం డిఫరెంట్గా మిక్సీ బట్టి చేస్తా. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇట్లా చుట్టూరా మనమైతే కాల్చుకోవాలి సర్వపిండిని. చూసారా, నేను 2 గిన్నెలు పెట్టుకున్నా, అటు గిన్నె మొత్తం తిప్పుతున్నా, చుట్టూరంగా తిప్పుతున్నా. సో అలా తిప్పడం వల్ల మంచిగా సైడ్స్కి కూడా కాలిపోతుంది. నాకు ఎక్కువ కాల్చింది చాలా ఇష్టం. సో నేనైతే మంచిగా కాల్చుకుంటున్నా. మన కాల్చడంలోనే ఈ సర్వపిండి టేస్ట్ అనేది వస్తుంది. సో మంచిగా కాల్చుకోవాలి, చుట్టూరంగా కాల్చుకోవాలి. అండ్ మధ్యలో కూడా కాలిపోయింది, చూసారు కదా. చూసారా, అలా కాల్చుకోవాలి. ఇది ఒక చెంచాతోటి కొంచెం చల్లారాక తీసి మనం ఒక బౌల్లో వేసుకొని తినేసేయచ్చు. చూసారా, ఇలా వచ్చేస్తుంది. మనకు ఈవినింగ్ టీ టైంలో చాలా ఒక మంచి రెసిపీ అని మనం చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.